వాటర్ అందించే బాయ్లు, తర్వాత చెప్పరాసి అంతా ఉంటారు కదా, వాళ్ళందరూ సెల్ ఫోన్ ఉంటాయి. వాడు ఎగ్జామ్ అయినా కూడా సెల్ ఫోన్ జేబులు పెట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళు ఎందుకంటే వాడు రోజు ఉండేవాడు అక్కడ, వాడికి ఎగ్జామ్ సంబంధం లేదు. వాడు ఆ కాలేజీలో, ఆ డిగ్రీ కాలేజీలో, ఆ ప్రైవేట్ కాలేజీలో పనిచేసేవాడు. వాడికి ఇన్స్ట్రక్షన్స్ అని తెలవు. అందుకే మీరేం చేయాలంటే అందరిని చెక్ చేసి బయటికి పంపించి వాళ్ళందరినీ ఫిక్సింగ్ చేసి మొత్తము చెక్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ ఎలా లేకుండా మనం ఫస్ట్ చేయాలి. దీని తర్వాత ఎవరు వస్తారు అక్కడికి? ఆ సెంటర్ ఇన్ఛార్జ్ వస్తారు. మన ఎగ్జామినేషన్స్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఆయన వచ్చినా కూడా ఆయన ఉన్న మెను కొంతమంది టీచర్లు ఇన్స్టిట్యూటర్ వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా ఫిక్సింగ్ చేయాలి. చేసి వాళ్ళ దగ్గర ఎవరు కూడా సెల్ ఫోన్ ఇవ్వలేదు. ఓన్లీ ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ఆయన ఒక్కడికే సెల్ ఫోన్ ఇచ్చారు. సెల్ ఫోన్ సూపరింటెండెంట్ ఆయన సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలా? ఆయన రూమ్ లో పెట్టుకోవాలి. అంతేగాని ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు పాపన పెట్టేసి